హైదరాబాద్ రాజేంద్రలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 1034 రైతు వేదికల్లో ఏకకాలంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని రుణమాఫీని తాము 6 నెలల్లో చేసి చూపించామన్నారు. రాష్ట్రంలోని పేదలు కూడా సన్నబువ్వ తినేలా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రైతులకు కూడా సన్న రకాల వడ్లే సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. సర్పంచులకు బీఆర్ఎస్ ప్రభుత్వమే బిల్లులు పెండింగ్లో పెట్టిందని, వాటిని తాము చెల్లిస్తున్నామన్నారు. పైసలు ఇచ్చింది నేనైతే నమస్కారం నీకు చెప్తూ దక్కిందని. సంతోషం తల్లి, సంతోషం. ఉపాధి హామీ కూలీ చేసుకునే పేదలు కూడా ఈరోజు సన్న బియ్యంతో బుక్కడు అన్నం తింటుండ్రు. సన్న బియ్యం మనం ఇవ్వాలి. సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న ఒట్లు పండించాలి. సన్న ఒట్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి ఆ ఒట్లను కొంటాము. మాది బాధ్యత అని అంటే నమ్మకంగా విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో 60% పోయినసారి సన్న ఒట్లు మీరు పండిస్తే ఆ సన్న ఒట్లను కొన్ని సన్న బియ్యం చేసి ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం రేషన్ షాపులలో పంచుతున్న మాట వాస్తవం కాదా? 6,40,000 కుటుంబాలు ఈరోజు రైతు వేదికలలో